ఐపీఎల్ 2025లో కోట్లు పోసి కొనుక్కున్న ఆటగాళ్లు ఫ్రాంచైజీల కొంపముంచుతున్నారు. ఆరంభ మ్యాచుల్లో అట్టర్ఫ్లాప్ అవడంతో బోణీ కొట్టడంలో టీమ్స్ దెబ్బతిన్నాయి. మెగా ఆక్షన్లో ఒక్కో ఆటగాడ్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. తమ జట్టు తలరాత మారుస్తాడని నమ్మి కొందరిపై కోట్లు కుమ్మరించాయి. కాని ఏం లాభం? సీజన్ ఆరంభంలోనే ఆటగాళ్లు తుస్సుమంటున్నారు. టీంపై కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నారు. దీంతో ఫ్రాంచైజీలకు ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. రిషబ్ పంత్ నుంచి రింకు సింగ్ వరకు, వెంకటేష్ అయ్యర్ నుంచి జోఫ్రా ఆర్చర్ దాకా పలువురు ఎక్స్పెన్సివ్ ప్లేయర్లు టీమ్స్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ల కోసం ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తమెంత? కొత్త సీజన్లో వాళ్ల ఆటతీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రిషబ్ పంత్ వేలంలో 27 కోట్ల రూపాయలు భారీ ధరకు పంతును దక్కించుకుంది లక్నో సూపర్ జియాంట్స్. వచ్చి రాగానే కెప్టెన్సీ కూడా ఇచ్చి ఎంకరేజ్ చేసింది. కానీ లక్నోతో జరిగిన తొలి మ్యాచ్లో పంత్ డకౌట్ అయ్యాడు. కీపింగ్లోనూ కీలక సమయంలో ఓ స్టంపౌట్ మిస్ చేశాడు. సారథిగానూ సరైన నిర్ణయాలు తీసుకోలేక జట్టు ఓటమికి ప్రధాన కారణంగా మారాడు. వెంకటేష్ అయ్యర్ వెంకీ అయ్యర్ను 23.75 కోట్ల రూపాయలు భారీ ధరకు సొంతం చేసుకుంది కేకేఆర్. కాని అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. తొలి మ్యాచ్లో 6 పరుగులే చేసి తుస్సుమన్నాడు. రింకు సింగ్ పించ్ హిట్టర్. రింకును 13 కోట్ల రూపాయలు పెట్టి రీటైన్ చేసుకుంది కోల్కతా. కాని అతడు మొదటి మ్యాచ్లో 12 పరుగులే చేసి వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్ స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ 12.50 కోట్ల రూపాయలును ఏరికోరి మరీ వేలంలో కొనుక్కుంది రాజస్థాన్ రాయల్స్. కాని సన్రైజర్స్తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో అతడు 4 ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చుకున్నాడు. లీగ్ హిస్టరీలో భారీ పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. శివం దూబే ప్రముఖ ఆల్రౌండర్ శివం దూబే 12 కోట్ల రూపాయలును రీటైన్ చేసుకుంది సీఎస్కే. కాని అతడు మొదటి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేదు. 9 పరుగులే చేసి కుర్ర స్పిన్నర్ విఘ్నేష్ పుతుర్కు అడ్డంగా దొరికిపోయాడు. ఆండ్రూ రస్సెల్ కరీబియన్ స్టార్ రస్సెల్ 12 కోట్ల రూపాయలు కూడా తొలి మ్యాచ్లో ఆకట్టుకోలేదు. కేకేఆర్ అతడి మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 4 పరుగులే చేసి వికెట్ పారేసుకున్నాడు. కీలక సమయాల్లో బ్రేక్ త్రూలు ఇచ్చే రస్సెల్ ముంబైతో మ్యాచ్లో బౌలింగ్కే దిగలేదు. ఐపీఎల్ కొత్త సీజన్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ఇంకా బోలెడు మ్యాచులున్నాయి. కాబట్టి ప్లేయర్ల ఫెయిల్యూర్ గురించి అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మూమెంటం అందుకోకపోతే ప్రెషర్, ఎక్స్పెక్టేషన్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల పెర్ఫామ్ చేయడం ఇంకా క్లిష్టతరం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కోట్లు తీసుకుంటున్న స్టార్లు ఆ ధరకు మున్ముందు న్యాయం చేస్తారేమో చూడాలి.